ఆచి చికెన్ మసాలా. రాజానగరం నియోజకవర్గంలో ఇసుక మాఫియా ఆగడాలు రాను రాను మితిమీరిపోతున్నాయి. భారీ రాళ్లతో సముద్రపు గట్టను తొలపిస్తూ ఏకంగా నది గర్భాన్ని చీల్చుతూ రోడ్లు నిర్మించిన విధం కనిపిస్తోంది. దీంతో అదిరిపడుతున్నారు స్థానికులు. 1-2 కాదు, ఏకంగా 40 అడుగుల వెడల్పుతో భారీ రోడ్లు వేయడంతో అధికారులు ఉన్నారా లేరా అన్న అనుమానం కలుగుతోందంటున్నారు. ఏకంగా గోదావరి నదికే కోత పెట్టి తొర్రలు పెట్టి ఇక్కడ వీళ్లు వేసిన విధం చూసి పెద్ద పెద్ద ఇంజనీర్లకే మతిపోతోంది. వీళ్ళింతగా రెచ్చిపోతున్నారంటే వీరి వెనుకున్న ఆ రాజకీయ శక్తులు ఏవి అన్న చర్చకు తెరలేస్తోంది. అదేంటో మా ప్రతినిధి శివశంకర్ మరిన్ని వివరాలు అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక మాఫియా రచ్చిపోతుందని చెప్పుకోవాలి. నది పారుతున్న నదీ ప్రవాహం మధ్యన పెద్ద పెద్ద భారీ రోడ్లు నిర్మించారు. ఒకసారి మనం ఈ రోడ్డు చూడొచ్చు. పెద్ద పెద్ద తోరలను ఏర్పాటు చేసి భారీ రహదారులను ఏర్పాటు చేశారు. ఒక్కసారి కనుక చూస్తే ఉప్పాడ దగ్గర సముద్రం ఎలా అలలు కొట్టుకుంటుందో ఆ విధంగా అలలు ఇక్కడ వస్తున్నాయంటే ఈ నదీ ప్రవాహం మొత్తం ఇక్కడ ఆగిపోతుందో ఒకసారి చూడొచ్చు. సముద్రంలో అలలు వచ్చినట్టుగా అలలు వస్తున్నాయి. కానీ అక్కడ ఉప్పాడ తీర ప్రాంతం అంతా కూడా ఎంత బండరాళ్ళు ఉంటాయో ఇక్కడ అలాంటి బండరాళ్లతోటి పెద్ద రహదారిని నిర్మించారు. అయితే ఎక్కడ నీటి ప్రవాహం అక్కడే ఆగిపోతుంది. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే అలలు ఏర్పడుతున్న పరిస్థితి ఒక్కసారి ఇక్కడి నుంచి కూడా చివరి వరకు చూడొచ్చు. మనం చూస్తే కనుక పూర్తి స్థాయిలో చూసుకోవచ్చు. ఈ రోడ్డు అంతా కూడా ఏదైతే నదీ గర్భంలో ఉన్న గోదావరి ఇసుకని తరలించడానికి అక్రమార్కులు ఏర్పాటు చేసిన ఈ రహదారిని ఒకసారి మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఒకసారి నదీ ప్రవాహం ఎలా ఉంది, ఏ మేర తగ్గిపోయింది కూడా ఇటు పక్కన కూడా చూపిస్తాను. ఒకసారి ఇక్కడ చూస్తే కనుక ఎలా తోరలను పెట్టి పూర్తి స్థాయిలో ఇక్కడ నదీ ప్రవాహానికి అడ్డుకట్ట వేశారు. పెద్ద పెద్ద రోడ్లను ఎలా నిర్మించారు అనేది కూడా ఒకసారి మనం చూడొచ్చు. ఒక్కసారి చూసుకున్నట్లయితే ఇంతంత బండరాళ్ళు ఎక్కడ కూడా మనకి కనిపించవు. ఇక్కడ ఉప్పాడ తీర ప్రాంతంలో ఇంతకంటే పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి. అలాంటి ఒక బండరాళ్లను పూర్తి స్థాయిలో అయితే ఇక్కడ ఏర్పాటు చేసి పూర్తిగా చూడొచ్చు. ఒక్కసారి కనుక ఆ రాళ్ళని మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఉప్పాడ తీర ప్రాంతంలో కూడా ఇంత బండరాళ్ళు వేసి ఉంటే సముద్రం కోతకి గురవదేమో అనే డౌట్ కూడా వస్తుంది మనకి. ఒకసారి నేను కిందకి వెళ్ళి ఆ నదీ ప్రవాహం ఏ మేర తగ్గిపోయిందో కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి కనుక మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే పూర్తిగా ఇక్కడ నదీ ప్రవాహం చిన్న తోర ద్వారా అయితే బయటకు వస్తున్న పరిస్థితి ఒకసారి ఇక్కడ చూస్తే కనుక ఈ నదీ ప్రవాహం చూడండి. ఇక్కడ తోరలోంచి ఎలా వస్తుందో బయటికి ఇక్కడ భారీ తోరలను ఏర్పాటు చేశారు. ఈ తోరలోంచి చిన్నటి ప్రవాహం అంటే చిన్న సందువలే వస్తుంది. నీ ప్రవాహాన్ని చూపించేందుకు చిన్న పేపర్ కూడా వేస్తున్నా చూడండి. ఒక్కసారి చూస్తే ఎంత తక్కువ నదీ ప్రవాహం వస్తుందో కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఇలాంటి పెద్ద గోదావరి నది మధ్యన అఖండ గోదావరి మధ్యన అయితే పూర్తిగా చూసుకోవచ్చు. ఇంత తోరలు ఏర్పాటు చేసి ఇట్లాంటి తోరలోంచి చూడొచ్చు. ఒకసారి ఫ్లోటింగ్ చూసినట్టయితే కనుక మేము ఒకసారి మళ్ళీ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి చూడొచ్చు. ఒక్కసారి ఆ పేపర్స్ చూసినట్టయితే జస్ట్ చిన్న దారలాగా గోదావరి వస్తుంది. ఇటుపక్క చూస్తే పూర్తిగా అటుపక్క ప్రవాహం మొత్తం ఆగిపోయి అలల కింద ఏర్పడి పూర్తిగా అయితే గోదావరి నదిలో ప్రవాహం అయితే ఆగిపోయిన పరిస్థితి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అంతా ఒక్కసారి రోడ్డు నిర్మాణం చూస్తే భారీగా సుమారుగా 5 అడుగుల మేర మొత్తం రాళ్ల గుట్టలు వేశారు. ఇదంతా కూడా చూడొచ్చు. 5 అడుగుల మేర కింద నుంచి కూడా పెద్ద పెద్ద బండరాళ్ళు. ఇలాంటి బండరాళ్లను ఈ స్థాయి నుంచి ఆ స్థాయి వరకు కూడా చూడొచ్చు. ఒక్కసారి ఇది చూసినట్లయితే ఈ బండరాళ్లను చూస్తే కనుక మనకి పూర్తిగా ఇంతంత పెద్ద పెద్ద బండరాళ్లతోటి నదీ ప్రవాహంలో పూర్తిగా ఇలాంటి నిర్మాణాలు చేపట్టడమే తప్పు. ఎటువంటి పర్మిషన్స్ ఉండవు. ఒక్కసారి చూస్తే ఈ తోర చూడొచ్చు. మొత్తం అంతా కూడా గోదావరికి సంబంధించి ఒకసారి మా కెమెరా పర్సన్ రవి కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఒకసారి గోదావరి చూడొచ్చు. ఆ గోదావరి అలలు కొట్టుకుంటూ కూడా ఇక్కడ నుంచి కూడా చిన్న ఫ్లోటింగ్ అయితే వస్తుంది. మొత్తం గోదావరి ప్రవాహాన్ని అడ్డుకట్ట వేసి ఇక్కడ యథేచ్ఛగా అయితే ఇసుక రవాణా అక్రమ రవాణా చేస్తున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే గోదావరి నదీ గర్భంలో ఎక్కడా కూడా ప్రవాహించే నది పైన రోడ్లను నిర్మించడానికి కానీ ఇలాంటి తోరలను పెట్టి ఆపడానికి కానీ పర్మిషన్స్ ఉండవు. కానీ ఒకసారి చూస్తే ఇక్కడ యథేచ్ఛగా తోరలను పెట్టి గోదావరి నదీ ప్రవాహాన్ని పూర్తిగా అడ్డుకట్ట వేసి ఇలాంటి పెద్ద పెద్ద రోడ్లను నిర్మించి 5 అడుగుల మేర ఎంత పెద్ద ఎత్తున రోడ్లు వేసినా కూడా అధికార కళ్ళకి కనిపించడం లేదా, అధికారులు ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదంటూ కూడా పర్యావరణ పర్మిషన్స్ ఎలా వచ్చాయి, ఎట్లాంటి ర్యాంపులకి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అనేది ఖచ్చితంగా ఇసుక ర్యాంపులకు జనరేజెస్కి ఉండాలి. అలాంటిది నదీ ప్రవాహానికి ఇంత అడ్డుకట్ట వేస్తే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఎలా వచ్చిందంటూ కూడా పలువురు పర్యావరణ ప్రేమికులు అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం చూస్తే కనుక రోడ్డు పూర్తిగా అయితే ఈ రోడ్డు నిర్మాణానికి
చాలా లక్షల్లో ఖర్చు పెట్టి ఉంటారని మనకి క్లియర్గా అయితే అబ్జర్వ్ చేసుకోవచ్చు. మొత్తం అంతా కూడా ఇసుక ర్యాంప్కి సంబంధించి ఒకటి కాదు రెండు కాదు, ఇక్కడ మనకి ఎదురుగుండా ఇంకొక రోడ్డు కనిపిస్తుంది. చూస్తే కనుక అటుపక్కన ఇంకొక ర్యాంప్ ఉంది. పూర్తిగా చూసుకున్నట్లయితే ఆ ర్యాంపులకు సంబంధించి ఒకసారి చూస్తే మొలకల్లంక కావచ్చు, మునుకోడలు కావచ్చు, అదేవిధంగా మొత్తం రాజానగరం నియోజకవర్గంలో ఉన్న అనేక ర్యాంపులకి సంబంధించి మొత్తం అంతా కూడా గోదావరి మీద నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే గోదావరి మధ్యలో అక్రమంగా రోడ్లను నిర్మించి కాటవరం కావచ్చు, మునుకోడలు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే రఘుదేవపురం, సింగవరం మొత్తం ఈ బ్రాంచెస్ అన్నీ కూడా, అలాగే మొలకల్లంకకి సంబంధించి సుమారుగా మొలకల్లంక 1, మొలకల్లంక 2, మొలకల్లంక 3, అలాగే చూసుకున్నట్టయితే ఓల్డ్ మొలకల్లంక, ఇలా మొత్తం ఏ ర్యాంపు చూసుకున్నా కూడా ఇలాగే గోదావరి నదిపై అయితే అడ్డుకట్ట వేసి పూర్తిగా భారీ స్థాయి రోడ్లను నిర్మించిన పరిస్థితి. ఒక్కసారి మనం చూస్తే కనుక ఇక్కడ ఒకేసారి 2 లారీలు కూడా ఈ రోడ్డు పైన వెళ్ళేంత పూర్తి స్థాయిలో భారీగా అయితే రోడ్లను నిర్మించిన పరిస్థితి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇంత పెద్ద రోడ్లను ఏర్పాటు చేసినప్పటికీ కూడా అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఒక్కసారి చూడొచ్చు మనం ఎంత విశాలంగా ఉందో ఈ రోడ్డు అంతా కూడా. చూస్తే 2 లారీలు ఒకదాని తర్వాత ఒకటి క్రాస్ అయ్యేంత విధంగా కూడా భారీ రోడ్లను ఏర్పాటు చేసినా కూడా అధికారుల కళ్ళకి కనిపించడం లేదా అని పర్యావరణ ప్రేమికులు అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే పూర్తి స్థాయిలో గోదావరి నదిపైన అడ్డుకట్టుగా ఈ రోడ్లను నిర్మించడం అనేది చాలా దుర్మార్గం అంటూ కూడా చాలామంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇలాంటి అన్నీ కూడా కళ్ళకి కట్టినట్టు కనిపిస్తున్నప్పటికీ కూడా, ఇలాంటి రోడ్లు నిర్మించినప్పటికీ కూడా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? దీనికి సంబంధించి హెడ్వర్క్స్కి సంబంధించిన పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఇక్కడే సుమారుగా 4 నుంచి 5 ర్యాంపులు రన్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. హెడ్ వర్క్లకు సంబంధించిన వారు దీనికి పర్మిషన్ ఇవ్వాలంటూ కూడా ఎంఆర్ఓ తప్పించుకుంటున్నాడు. అదేవిధంగా చూసుకున్నట్లయితే అలాగే దీనికి సంబంధించి మొత్తం అంతా కూడా మైన్స్ వాళ్ళని అడగాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మైన్స్ వాళ్ళు మాకు ఎటువంటి సంబంధం ఉండదు, ఇవన్నీ కూడా ఇతర బ్రాంచెస్ వాళ్ళు చూసుకుంటారు, కేవలం ఎక్కడ ఇసుక తవ్వాలనేది మాత్రమే మేము పరిశీలించి దానికి పర్మిషన్స్ ఇస్తామని చెప్తున్నారు. అయితే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ నుంచి ఇలాంటి ర్యాంపులకు ఇలాగా నదికి అడ్డుకట్ట వేస్తే ఇలాగ మొత్తం ఇంత పెద్ద భారీ రోడ్లు వేస్తున్నప్పటికీ ఎందుకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అనేది ఇస్తున్నారు? ఈ ర్యాంపులకు సంబంధించి పర్మిషన్స్ ఎలా ఇస్తారంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అయితే అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుంటారా, ఇంకా కళ్ళు మూసుకుని మొత్తు నిద్రలో ఉన్నట్టుగా నటిస్తూ ఉంటారా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితే కనిపిస్తుంది. పర్యావరణ ప్రేమికులైతే మాత్రం ఇలాంటి ర్యాంపులన్నీ కూడా క్లోజ్ చేయాలి, గోదావరి నదీ ప్రవాహాన్ని యథావిధిగా మళ్ళీ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కాటవరం, మునికూడలి, రఘుదేవపురం, సింగవరం ర్యాంపుల్లో ఎక్కడ చూసినా నిబంధనలకు విరుద్ధంగా ఇసుక మాఫియా తెగరెచ్చిపోతోంది. సెమీ మిషనరీ పర్మిషన్లుంటి 200 చైన్ మిషన్ లాంటి భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నట్లు? 1 మీటరు మాత్రమే తవ్వకాలు సాగాల్సిన చోట 10 అడుగుల పైన ఇసుక తవ్వేస్తుంటే అడిగే నాదులే లేరా? స్థానిక ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ, టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ ఏం చేస్తున్నట్లు అన్నది ఎవరికి అర్థం కావడం లేదు. వీళ్లకు తెలియకుండానే ఇదంతా జరుగుతోందా, లేక తెలిసినా తెలియనట్టు వ్యవహరిస్తున్నారా అన్నది ఎవరికి అంతు చిక్కడం లేదు. అధికారులు మామూళ్ల మత్తులో మునిగి తేలుతుంటే అధికార పార్టీ నేతలు కూడా చూసి చూడనట్లు వదులుతున్న విధం చూస్తుంటే అనుమానాస్పదంగా ఉందంటున్నారు స్థానికులు. ఇలా చేయడం సీఎం ఉచిత ఇసుక పాలసీకి న్యాయం జరిగేదెప్పుడు అన్నది తెలియడం లేదు. గోదావరి నదీ గర్భంలో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఒకసారి మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఒకసారి ఎంత హైట్లో ఉందో. మామూలుగా ఏదైనా ఇసుక ర్యాంప్ నుంచి, ఇసుక రీచర్స్ నుంచి కూడా పూర్తిగా తీసుకుంటే 1 మీటర్ లోపలికి మాత్రమే తవ్వాలి. కానీ ఇప్పుడు సుమారుగా ఇది ఒక 10 అడుగులు ఉంది. ఇటు పక్కన చూస్తే కనుక గోదావరి లోపల వాటర్ కూడా వచ్చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూడొచ్చు మనం క్లియర్గా ఎక్కడ కూడా నదీ గర్భంలో ఇంత లోతు అంటే చూస్తే మనకి ఇక్కడ వాటర్ ఒక్కసారి ఇలా తీస్తే చూస్తే ఇక్కడ వాటర్ వస్తుంది దీంట్లో. అంటే ఇలాంటి తవ్వకాలు ఎక్కడ కూడా జరపకూడదు, ఇది నిబంధనలకు విరుద్ధం. చూడొచ్చు క్లియర్గా గోదావరి లోపలికి ఇంత లోపలికి కూడా వాటర్ వచ్చేంత వరకు కూడా పూర్తిగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఒక్కసారి అటుపక్కకు చూస్తే మనం ఒక కొండలాగా పూర్తిగా అమర్చుకున్నారు, వారికి కావాల్సిన హైట్కి వేసుకున్నారు, అక్కడ దాకా రోడ్లు నిర్మించుకున్నారు. ఆ రోడ్లలో కూడా పూర్తి స్థాయిలో అయితే లారీలు కూడా ఓవర్లోడింగ్ చేస్తున్న పరిస్థితి క్లియర్గా చూడొచ్చు. ఒకసారి మనకి అబ్జర్వ్ చేస్తే అది ఒక 5 యూనిట్ల లారీ, కానీ దాంట్లో సుమారుగా 6 నుంచి 7 యూనిట్ల వరకు కూడా పూర్తి స్థాయిలో అయితే ఇసుక రవాణాను జరుపుతున్నారు. కానీ ఎవరు ఆర్టీఓ అధికారులు కావచ్చు, లోకల్ ఎంఆర్ఓ కావచ్చు, ఏ అధికారి కూడా కన్నెత్తి చూసే పరిస్థితులు అయితే ఇక్కడ కనిపించడం లేదు. పూర్తిగా చూసుకున్నట్లయితే మనకి అసలు ఇసుక తవ్వకాలు ఎక్కడ కూడా నిబంధనలకి లోబడైతే ఎక్కడ కూడా జరగడం లేదని
చెప్పుకోవాలి. ఒకసారి నేను చూపించే ప్రయత్నం అయితే చూస్తాను. చూడొచ్చు ఒక్కసారి. నేను ఇక్కడ నిలబడితే నా వెనక పెద్ద కొండలాగా ఈ ఇసుక అంతా కూడా పేర్చుకున్నారు. అంటే ఇంత లోపలికంతా కూడా దీన్ని పూర్తి స్థాయిలో తవ్వకాలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ మైన్స్ అధికారులు కావచ్చు, ఈసీ పర్యావరణ శాఖ అధికారులు కావచ్చు, అలాగే ఎక్కడ కూడా నదీ ప్రవాహానికి అడ్డుకట్ట వేయకూడదు, కానీ రోడ్లను నిర్మించి యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరుపుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఒక్కసారి ఈ మిషన్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఒకసారి ఈ మిషన్ని మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఇది 200 కెపాసిటీ ఉన్న మెషినరీ. అంటే ఇక్కడ సెమీ మెషినరీకి సంబంధించిన పర్మిషన్స్ ఉన్న ర్యాంప్ ఇది. సెమీ మెషినరీ అంటే 100 లేదా జేసీబీ అంటే 100 కన్నా తక్కువ కెపాసిటీ ఉన్న మీ యంత్రాలను మాత్రమే వినియోగించాలి. కానీ ఇక్కడ పరిస్థితి అంతా కూడా దీనికి భిన్నంగా ఉంది. ఒక్కసారి చూస్తే పెద్ద యంత్రాలను ఇక్కడ ఉపయోగిస్తున్న పరిస్థితి అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఈ సెమీ మెషినరీలో 200 ఏదైతే కెపాసిటీ కలిగిన చైన్ మిషన్లు ఎక్కడ కూడా వాడకూడదు. కానీ ఇక్కడ యథేచ్ఛగా చైన్ మిషన్స్ 200 కెపాసిటీ కలిగిన చైన్ మిషన్స్ అయితే వాడుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కేవలం 100 మిషన్స్ మాత్రమే వాడాలి. కానీ ఇక్కడ నిబంధనలన్నీ కూడా తొంగలు తొక్కి పెద్ద యంత్రాలను ఉపయోగిస్తున్నారు. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఆ ఇసుక కూలీలు, ఇసుక కార్మికులకి పని లేకుండా చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఒక్కసారి మనం ఈ యంత్రాన్ని కూడా గమనించవచ్చు. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఒక పక్క ఓవర్లోడింగ్, ఇంకొక పక్క సెమీ మిషనరీ పర్మిషన్స్ తోటి పూర్తిగా అయితే హెవీ మిషనరీ వాడుతున్న పరిస్థితులు మొత్తం అంతా కూడా ఈ రాజానగరం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఉన్నాయని చెప్పుకోవాలి. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఏ ఒక్క ర్యాంపే కాదు, పూర్తి స్థాయిలో చూసుకోవచ్చు మనం. ఒక్క ర్యాంపనే కాదు, మొత్తం అన్నీ కూడా ఇలాగే ఉన్న పరిస్థితి. ఇటు కాటవరం దగ్గర నుంచి చూసుకోవచ్చు, మునుకోడలి, అదేవిధంగా రఘుదేవపురం, అలాగే సింగవరం, అలాగే మొలకల్లంక 1, మొలకల్లంక 2, మొలకల్లంక 3, అలాగే ఓల్డ్ మొలకల్లంక. ఏ ర్యాంపుకి వెళ్ళినా ఇదే భాగవతం మనకు కనిపిస్తుంది. ఒక్కసారి చూడొచ్చు పూర్తి స్థాయిగా ఇదంతా కూడా గుంటలుగా చేసేసిన పరిస్థితి. ఒకవేళ గోదావరి వస్తే మొత్తం అంతా కూడా ఎక్కడ కూడా లంక గ్రామాలన్నీ కూడా కనుమరుగయ్యే పరిస్థితి. మొత్తం గోదావరి అంతా కూడా ఊబిల్లాగా తయారైపోయే పరిస్థితి. ఎందుకంటే అసలు ఎట్టి పరిస్థితిలో కూడా 1, 2 అంటే 1 మీటర్ మాత్రమే పర్మిషన్ ఇస్తారు. కానీ ఇక్కడ చూస్తే మనం మొత్తం అంతా కూడా వాటర్ వచ్చేస్తుంది. ఎక్కడ చూసినా చూడొచ్చు. ఇందాక అక్కడ చూపించాను, ఇక్కడ కూడా చూపించిన అయితే చూడొచ్చు. కొంచెం తీసినట్లయితే మనకి కొద్దిగా గుంట చేస్తేనే వాటర్ వస్తున్న పరిస్థితి. కానీ ఇలాగా ఇంత దారుణమైన పరిస్థితి, ఇంత దారుణంగా ఇసుక రవాణా చేస్తున్నప్పటికీ కూడా అరకు పర్మిషన్ తోటి ఎక్కడ కూడా ఇంత యథేచ్ఛగా కూడా పూర్తి స్థాయిలో అయితే ఇసుక తవ్వకాలకి అనుమతి ఉండదు. కానీ ఇక్కడ ఏదైతే అక్రమార్జనకి అలవాటు పడ్డవారు కొంతమంది యథేచ్ఛగా పర్మిషన్లు ఉన్నాయని ఒకే ఒక నెపంతో పూర్తిగా సెమీ మెషినరీ తోటి ఉన్న పర్మిషన్స్కి అయితే పూర్తి స్థాయిలో చూసుకోవచ్చు మనం. హెవీ మెషినరీ వాడుతున్నారు, ఓవర్లోడింగ్ చేస్తున్న పరిస్థితి కూడా క్లియర్గా కనిపిస్తుంది. హెవీ మెషినరీ వాడుతున్నారు, 200 మిషన్ కెపాసిటీ ఉన్నదాన్ని అసలు యూజ్ చేయకూడదు, ఇది నిబంధనలకు విరుద్ధం. అలాగే ఓవర్లోడింగ్ కూడా చేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ర్యాంప్ నుంచి ఓవర్లోడింగ్ చేయకూడదు. ఆ ఓవర్లోడింగ్ చేసినందుకు కూడా దీనికి అధిక సొమ్మును కూడా అక్రమంగా లారీ డ్రైవర్ల దగ్గర నుంచి కూడా వసూలు చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇంకొక పక్క చూసుకున్నట్లయితే పూర్తిగా గుంటల్లాగా అంటే నీరు వచ్చేంత విధంగా కూడా చూస్తే మనకి నీరు వచ్చేంత విధంగా పూర్తిగా అంటే ఎక్కడ ఏ గుంట ఎంత లోతుందో కూడా తెలియని విధంగా పూర్తిగా ఇసుకనంతా కూడా దోచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకోవచ్చు మనం. క్లియర్గా చూసుకున్నట్లయితే అక్కడ మనం చూడొచ్చు ఆ లారీ డ్రైవర్లు కూడా మనని వీడియోస్ తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎవరు కూడా భయపడే పరిస్థితులు ఇక్కడ లేవు అనేది మాత్రం క్లియర్గా అబ్జర్వ్ అవుతుంది. ఒక్కసారి చూస్తే కనుక మొత్తం రాజానగరం నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అయితే ఇసుక మాఫియా చెలరేగిపోతుందని చెప్పుకోవాలి. ఓవర్లోడింగ్తో వెళ్లేందుకు లారీ డ్రైవర్లకు కూడా భయం అనిపించట్లేదు. రోడ్డుపై ఎక్కడైనా ఆర్టీఓ ఆపుతాడేమోని అసలు సందేహం కూడా వాళ్ళకి లేదు. పూర్తి స్థాయిలో ఇక్కడ అక్రమార్కులు ఎవరైనా సరే హెవీ మెషినరీ వాడుతున్నాము, సెమీ మెషినరీ పర్మిషన్ తోటి మన బళ్ళు ఎవరైనా సీజ్ చేస్తారా అనే భయం వీళ్ళకి లేదు. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే యథేచ్ఛగా రాజానగరం నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక మాఫియా అక్రమాలపై ఉక్కుపాదం మోపాల్సిన పరిస్థితి అయితే ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఉందని చెప్పుకోవాలి. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అదేవిధంగా చూసుకున్నట్లయితే రోడా టీడీపీ ఇన్ఛార్జ్ రోడా చైర్మన్గా ఉన్న రోడా చైర్మన్ కూడా పూర్తి స్థాయిలో దీనికి బాధ్యత వహించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో చూసుకోవచ్చు మనం. ఎక్కడా కూడా బొడ్డు వెంకటరమణ చౌదరి కావచ్చు, బత్తుల బలరామకృష్ణ కావచ్చు, దీని మీద ఫుల్ టైం ఫోకస్ చేయాలి. సెమీ మెషినరీ పర్మిషన్స్ తోటి హెవీ మెషినరీ వాడుతున్నారు, అదేవిధంగా ఓవర్లోడింగ్ చేస్తున్నారు, నదీ గర్భాన్ని చీల్చి రోడ్లను వేస్తున్న పరిస్థితి పూర్తిగా తొలగించాలని పలువురు కోరుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది.